తెలంగాణకి ఒక విశిష్టమైనటువంటి ఒక నేచర్ ఏంటంటే ఇక్కడ గొంతుకలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎవరన్నా ఏదన్నా తేడా చేస్తుంటే వాయిసెస్ రేజ్ అవుతాయి. అనాదిగా మీ డిఎన్ఏలో ఉంది అది. ఆ, యా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం సమయంలో ఈ గొంతుకులన్నీ ఒకటైనాయి. తెలంగాణ వచ్చి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతమంది ప్రభుత్వంలో వెళ్ళి మంత్రులు కూడా అయ్యారు. ఇవాళ వారు కనుమరుగయ్యారు. వాళ్ళు ఇప్పుడు మళ్ళా గొంతు తెరిచి ప్రశ్నించే హక్కు కోల్పోయారు. ఇప్పుడు మీ మీ గెలుపులో కూడా కోదండరామ్ గారు కానివ్వండి, హరగోపాల్ గారు కానివ్వండి, కొంతమంది ఇలాగా గద్దర్ గారు, చనిపోయిన గద్దర్ గారు ఎక్కడ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మీకు తోడే కూశారు. వారి గొంతుకను మీకు అందించారు. మీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఒకటేంటంటే మీరు మీరు వారిని సముచిత స్థానం ఇచ్చి గౌరవం ఇచ్చి మంత్రి పదవి ఏదన్నా ఇస్తే ఒక తప్పు అవుతుంది. ఇవ్వకపోతే వాడుకుని వదిలేశారు అనేది ఇంకొక మిస్టేక్ అవుతుంది. అంటే దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇప్పుడు ఒక కోదండరామ్ గారిని తీసుకోండి, హరగోపాల్ గారిని తీసుకోండి, ఇలాంటి వాళ్ళని. ఇప్పుడు పర్టికులర్ గా మీరు స్వర్గీయ గద్దర్ గారి గురించి చెప్పిండ్రు. తర్వాత కోదండరామ్ గారు, హరిగోపాల్ గారు, చాలా మంది ఇతర ఆ, మేధావులు, సపోజ్ మన గాదే ఇన్నయ్య గారు కానీ, పాషం యాదగిరి గారు కానీ, ఇట్లా చాలా మంది ఉండ్రు. అంటే వాళ్ళను మనం విమలక్క కానీ, లేదంటే ఇంకా అమర్ గారు, సరే వారు ఆ, ఆ, అంటే అజ్ఞాతం లాంటిది ఉండడం ఇదైనా కూడా వాళ్ళు తెలంగాణ సమాజం పట్ల, కూర రాజన్న గారు, ఇట్లా చాలా మంది ఈ వాళ్ళు ఎక్స్ మావోయిస్టులు సైతం కూడా, అంటే పీపుల్స్ వర్క్ సైతం కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని సమర్థించాల్సి వచ్చింది అనే దానికంటే కూడా నా దృష్టిలో ఈ ఏమంటాం నియంతృత్వ, ఈ రాచరికపు ఛాయలున్న ప్రభుత్వాల యొక్క తీరును వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా వ్యవహరించినట్టుగానైతే ఉంది. సరే, హరగోపాల్ లాంటి ఆ, వారు ఆ, ఒక రాజనీతితో ఎక్కువ ప్రాక్టీస్ చేసే వారు కూడా కాంగ్రెస్ పార్టీని సమర్థించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఆయన అప్పుడప్పుడు నాతో షేర్ చేసుకుంటే అప్పుడు అంటది, ఏంటయ్యా మిమ్మల్ని కూడా సమర్థించాల్సిన స్థితి వచ్చింది ఏంటి నాకు ప్రజాస్వామ్యంలో అని చెప్పి అప్పుడప్పుడు మందలిస్తుంటాడు. ఆ పరిస్థితుల్లో నేనేమంటున్నా అంటే, అందరూ హరగోపాల్ గారు లాంటి వాళ్ళు ఏమి పదవులు ఆశించి చెయ్యరు. ఎప్పటికి కూడా వారి పదవులు ఇస్తా అన్న తీసుకోవాలి. కోదన్ రామ్ గారు లాంటి వాళ్ళని మేము ఎట్లా అకామిడేట్ చేసుకోవాలనే దాని దగ్గర పార్టీకి ఒక క్లారిటీ ఉన్నది. తర్వాత వారికి కూడా ఎలాంటి అంశాల్లో వారు ముందుకు రావాలనో వారికి ఒక స్టాండ్, వాళ్ళకు ఒక స్టాండ్ ఉంది. అంటే తెలంగాణ జనసమితి పార్టీగా వారు వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ మీన్స్ సీట్లు అవి ఆశించకుండా ఆ 11th అవర్ లో వాళ్ళు మాకు మద్దతు చెప్పిండ్రు. అట్లనే షర్మిల గారు లాంటి వాళ్ళు కూడా మద్దతు చెప్పిండ్రు. కమ్యూనిస్టులో, ఉభయ కమ్యూనిస్టులో సిపిఐ పార్టీ ఒక్క సీటు తీసుకొని మాకు మొత్తం అన్ని సీట్లలో మాకు మద్దతు చెప్పింది. సిపిఎం ఇండియా కూటమిలో ఉన్న రేపు ఏంది ఎంపీ ఎలక్షన్స్ రావచ్చు, కానీ సామాజిక శక్తులు కూడా సరే, కొంతమంది భాజపాకు, కొంతమంది టిఆర్ఎస్ కు మద్దతునిచ్చినా కూడా చాలా ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ప్రజాస్వామిక శక్తులు, వ్యక్తులు మాకు అంతర్గతంగా సహకరించిన క్రమంలో వారి మేధను గాని, వారి యొక్క ఏమంటాము అవగాహనను గాని తెలంగాణ సమాజానికి ఎట్లా అప్లికబుల్ గా ఉంటుందో ఆ విషయంలో చాలా క్లియర్ గా ముఖ్యమంత్రి గారికి ఆ, ఆ, ఒక అవగాహన ఉంది. అట్ ద సేమ్ టైం డిప్యూటీ సీఎం గా ఉన్న బట్టి గారు కూడా ఆ విషయంలో ఒక కొంత సమాచారం ఉంది. సో ఈ పరిస్థితుల్లో మేము ఎట్లా ముందుకు పోవాలనే దాని దగ్గర వాళ్ళు ఎంత మేరకు వారికి మాతో కలిసి ఉండడము సాధ్యమైతే అంత మేరకు వారితో మమ్మల్ని మాతో కలుపుకపోతాం. ఎంత మేరకు మాతో ప్యారలల్ గా ఉంటూ సహకారం ఇస్తూ ప్రభుత్వాన్ని నడపడానికి వాళ్ళు ఉపయోగపడతారో అట్లా కూడా తీసుకుంటాం. కొంతమంది ఒక దశ దాటిన తర్వాత ప్రభుత్వం తన తీరును విమర్శించవచ్చు, ప్రశ్నించవచ్చు. ఆ పరిస్థితి కూడా ఉంటుంది. దాన్ని కూడా మేము ఆహ్వానిస్తాం. ఎందుకంటే ప్రభుత్వాలు చేసే క్రమంలో కొన్ని కొన్ని అంశాల్లో మేము కొన్ని తప్పులు చేస్తే మమ్మల్ని మందలించవచ్చు కూడా. ఆ పరిస్థితిని కూడా రేవంత్ రెడ్డి గారు వారికి ఆ వెసులుబాటు ఉంటది. ఎందుకంటే ఆ స్వేచ్ఛ, అంత స్వేచ్ఛగా వాళ్ళు ఏమి ఆశించకుండా, ప్రధానంగా మీరు చూడండి, ఇలాంటి ఒక టిపికల్ సిచ్యువేషన్ లో అందశ్రీ గారి లాంటి ఒక 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 తెలంగాణ భావుకుడు, లేదంటే విశ్వ కవిగా పేరుగాంచిన తను అసలు కేసీఆర్ గారికి వారికి వ్యక్తిగతంగా కానీ ఎలాంటి ప్రభుత్వ పరంగా ఎలాంటి వ్యతిరేకత లేకున్నా సామాజిక మార్పుల్లో భాగంగా తను తను భావించి వచ్చి ఎంత సీరియస్ గా ఒక రాజకీయ నాయకుని కంటే కూడా తన విమర్శల వేడి వాడే కాకుండా సమాజం పట్ల తనకున్న అంకిత భావం కానీ, ఆ తెలంగాణ సమాజపు గతిని
ఈ విధంగా మారుతుంది ఏందనే ఒక ఆక్రోశం కానీ నేను ఆయన స్పీచెస్ లో కానీ నేను 1.5 year నుంచి నేను పర్సనల్ కూడా కలుస్తున్నప్పుడు చూసిన. అంటే మీలాంటి వాళ్ళు కూడా ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు రాజకీయాల్లో ఉండి దీన్ని ఎందుకు సీరియస్ గా మీరు ప్రశ్నించలేకపోతున్నారు అని మమ్మల్ని, తర్వాత మా పెద్దలు రేవంత్ రెడ్డి గారిని కూడా అప్పుడప్పుడు కలిసి చెప్పేటోడు. మేము ఆయన ఇన్స్పిరేషన్ తో కూడా కొన్ని సందర్భాల్లో నిశిత విమర్శ కాదు, సీరియస్ కామెంట్స్ కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎందుకు రావాలో వాళ్ళు నిరంతరం మాతో షేర్ చేసుకునేటోళ్ళు. ఆ క్రమం నుంచే ఇప్పుడు దయాకర్ స్పీచెస్ లో వచ్చే ఆవేశం, ఆక్రోశం కానీ, లేకపోతే ఆ ఆర్ద్రత కానీ, అంటే పేద ప్రజలతో నష్టపోతున్న స్థితి కానీ వచ్చినాయి. అంటే ఒక కవికి, ఒక భావుకునికి ఉండే సమాజం పట్ల ఉండే కమిట్మెంట్ ఒక రాజకీయ నాయకుని కూడా ఉంటే ఎట్లుంటది అనేది నేను ప్రాక్టీస్ చేసేటోని. అంటే ఒక సగటు మానవత్వంతో ఉన్న వ్యక్తిత్వం స్పందించే తీరు రాజకీయ నాయకులు స్పందించాలని. అంటే ఇట్లా మీరు చాలా మంది, అందశ్రీ గారితో పాటు చాలా మంది కవులు, కళాకారులు కూడా, మనోడు అంతుడుపుల నాగరాజు లాంటి వాళ్ళు, ఇంకా గద్దరన్న ఉండి ఉంటే అసలు ఎంత ఇప్పుడు అంటే సంతోషపడేదానికంటే కూడా బాధ్యత తనకు పెరిగేది చాలా. అంటే నా మూవీలో కూడా తను నటించేటప్పుడు కొన్ని నటించే మీన్స్ ఆ పాట చేసేటప్పుడు కూడా మేము చాలా విషయాలు షేర్ చేసుకునేది. ఈ తెలంగాణ ఇట్లనే కొనసాగితే రేపు భవిష్యత్తుకు ప్రజాస్వామ్యం పక్కన పెట్టు, ఇక్కడ మళ్ళీ దొరతనం, మరీ బాంఛన్ దొర అని వచ్చి ఏ వ్యవస్థను మనం వ్యతిరేకించినామో అదే రాబోతుంది. అది మనం చేసిన త్యాగానికి వచ్చిన ఉద్యమానికి వచ్చిన ఫలితంతో అవుతుందని చెప్పి బాధపడేటం. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ, ఉద్యమకారులందరినీ కూడా మండల స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు వాళ్ళతో కనెక్టివిటీ ఉండడానికి ఒక పథకం మేము పెట్టుకున్నాం. ఎందుకంటే ఏదో 250 గజాలు ఇచ్చి ఏదో గౌరవంగా ఒక గుర్తింపునిచ్చి అనే దానికంటే కూడా వాళ్ళకు గుర్తింపునివ్వడంతో పాటు వాళ్ళను నిరంతరం మేము పర్సువేట్ చేసుకోవడానికి, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆశయాలు ఏ ఆశయాలతో ముందుకు పోయినో వాటిని అన్నిటిని కూడా మననం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అమరవీరుల కుటుంబాలకు సంబంధించి వాళ్ళని కూడా మేము యోధులుగానే చూసి వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సహకారం, ఉద్యోగం అనేది చాలా చిన్నది, ఉడతా భక్తిగా చేసేది. కానీ వాళ్ళ త్యాగాల ముందు తెలంగాణ ఏ విధంగా ఇలా సాకారమైందో, ఆ త్యాగాల తెలంగాణను ఏ విధంగా బతుకు తెలంగాణ మార్చడమో కూడా వాళ్ళకి ఆ కృతజ్ఞతతో కూడిన బంధం ఉంటది. పోస్టులు, పదవులు, అధికారం పంచడం ఇదంతా కూడా చాలా మైనర్ ఇష్యూ వీళ్ళ త్యాగాల కింద, వీళ్ళు చేసిన వాటి కింద. కాబట్టి డెఫినెట్ గా వాటిని నేను భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్ గా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను.